శ్రీ మహాగణాధిపతే నమః. మార్చ్ 4వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 4వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఆశించిన విధంగా మంచి ఫలితాలను పొంది ఆత్మగౌరవంతో ప్రతి నిర్ణయాన్ని ముందుకు నడిపించుకుని చక్కగా మీరు కోరుకున్న శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఆర్థికంగా చక్కటి ఫలితాలు అయితే ఈరోజు మీకు లభిస్తాయి. మీరు ఏ పని అయితే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో చేతి నిండా సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారు. చక్కగా ప్రణాళికాబద్ధంగా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా చక్కగా మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా ఆదాయాన్ని సంపాదించుకోవటం మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. చక్కటి అభివృద్ధిని అయితే చూడగలుగుతారు. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మనోధైర్యంతో, అంటే మీ మీద మీకు నమ్మకంతో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే గట్టి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అంటే ఏ పనినైనా ఆపకుండా మీరు జాగ్రత్తగా చివరి వరకు తీసుకెళ్లడం కానీ, మీ యొక్క ఆలోచనలతో మీరు ప్రతిదాన్ని ముందుకు నడిపించడం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా మీ మీద మీకే ఆత్మవిశ్వాసం పెరిగేలాగా మీ వ్యక్తిత్వం అయితే రోజు ఉండబోతుందండి. అది కూడా మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఏదైతే సమస్యలుగా భావించారో గతంలో వాటన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశం అయితే మీ చేతికి లభిస్తుంది. గతంలో ఏదైతే డబ్బు పరమైన సమస్యలతో ఇబ్బంది పడ్డారో వాటన్నిటి నుంచి కూడా మీరు చక్కగా బయటపడగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ఆర్థిక స్వేచ్ఛను అయితే పొందగలుగుతారండి. అంటే డబ్బు పరంగా చక్కగా ఒక మనశ్శాంతిని ప్రశాంతతను అయితే పొందగలుగుతారు. అంటే అనుకున్న సమయానికల్లా అనుకున్న విధంగా మీరు లాభాలను ప్రతి విషయంలోనూ పొందడం కానీ, ఆదాయాన్ని సంపాదించుకోవటం కానీ మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో మీ యొక్క కుటుంబ సభ్యులు చక్కగా మీకు అన్ని విధాలుగా వారి యొక్క సహాయ సహకారాలు అందించడం కానీ, వారు అన్ని నిర్ణయాలకు మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని ఒక దృఢ వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి అన్ని అవకాశాలను కల్పిస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు చక్కటి వాతావరణం అయితే ఉంటుంది. అయితే ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. సకాలంలో మీకు ఏవైతే పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా ఎంతో ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు జరిపేటప్పుడు కానీ, ముఖ్యమైన లావాదేవీలు జరిపేటప్పుడు కానీ, మీరు కొత్త నిర్ణయాలను ఏమైనా తీసుకునేటప్పుడు కానీ మీ పెద్దలను సలహాలు తీసుకోవటం, లేదా మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలను తీసుకోవటం మీకు మరింతగా ఈరోజు మేలునైతే చేకూర్చబోతుందండి. అంటే ఎటువంటి ఇబ్బందులు పడకుండా చక్కగా మీరు ప్రతి నిర్ణయాల్లోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. వారు ఇచ్చే సలహాలతో కానీ, వారు చూపే మార్గదర్శకాలతో కానీ మీరు మీ వంతుగా మీరు ముందుకు వెళ్ళి విజయాలను పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. కొత్త వ్యక్తుల విషయాలలో, అంటే ఎవరైనా తెలియని వ్యక్తుల విషయాలలో మాత్రం తొందరపడి నిర్ణయాలను అయితే రోజు తీసుకోకుండా ఉండడం, జాగ్రత్త వహించడం కూడా మీకు శుభమైన ఫలితాలను ఇస్తుందండి. అంటే ఎవరైనా కొత్త వ్యక్తులు విషయాలలో మీరు త్వరగా మధ్యలో ఉండటం కానీ, వారికి ఏదైనా విషయాలలో మీ వంతుగా మీరు ఇతరుల ద్వారా వారికి ఏదైనా అవసరాలకి సంబంధించి మీరు మధ్యవర్తిత్వాలు వహించడం కానీ, ఇట్లాంటి వాటి విషయాలలో, లేదా వారి గురించి ఏదైనా నిర్ణయాలు తీసుకొని అమలుపరచడంలో కానీ, ఇట్లాంటి విషయాలలో మీరు కొంతవరకు మీరు ఆలోచించి చేసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే గడపగలుగుతారండి. అంటే తెలియని వ్యక్తుల విషయంలో కాసింత జాగ్రత్తనైతే రోజు వహించవలసి ఉంటుందండి. ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. అంతేకాకుండా కుటుంబ అవసరాలకు సరిపడా ఏవైనా వస్తువులను కొనుగోలు చేయడం కానీ, లేదా వారి యొక్క భవిష్యత్తు అవసరాల కోసం కొంతవరకు ధనాన్ని పొదుపు రూపంలో పెట్టడం కానీ మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభకరమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. అయితే సహజంగానే కాసింత పనిభారం అనేది ఉంటుందండి. వాటికైతే మీరు పెద్దపీట వేయరు. మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీ బాధ్యతగా ఆలోచించుకుని చక్కగా సకాలంలో మీ పనులన్నిటినీ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అందరితోనూ కూడా చక్కటి సఖ్యత అనేది మీకు ఉంటుంది. మీ యొక్క మాట తీరు, మీ యొక్క ప్రవర్తన అందరూ మెచ్చుకునే విధంగా ఉంటుందండి. అంటే సహజంగానే మీరు అవే లక్షణాలతో ఉంటారు. ఈరోజు ఇంకా కొంతవరకు మీరు
చక్కగా ఇంకా మీరు మీ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచడం కానీ, మీ యొక్క మాట తీరును అందరికీ నచ్చే విధంగా మాట్లాడటం కానీ, అందరి మేలు కోరే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం కానీ, మీకు అంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. అందరి మనసుల్లోనూ కూడా ఫలానా వ్యక్తి అంటే ఒక మంచి అభిప్రాయంతో ఉండేలాగా మీకంటూ ఒక మంచి స్థానాన్ని అయితే దక్కించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత ఎక్కువ శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. చక్కగా ఎటువంటి విధంగా కూడా మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క విద్య పట్ల ఎక్కువ శ్రద్ధాశక్తులను చూపిస్తూ తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికి హాజరవుతున్నారో వాటిలో ఒక మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొంది మీరు కోరుకున్న స్థానాన్ని అయితే దక్కించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో, ఉద్యోగస్తులకు ఈరోజు కొంతవరకు పనిభారం ఒత్తిడి అనేవి ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ పనులన్నిటినీ కూడా మీ బాధ్యతగా సకాలంలో వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లి యథావిధిగా మీరు పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికల్లా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు ఆశించిన విధంగా మీ యొక్క అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు ఏదైతే శుభ ఫలితాలను ఆశిస్తున్నారో అదే విధంగా పెట్టుబడిలో చక్కటి లావాదేవీలతో లాభంతో మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా మీ వ్యాపారం చక్కగా లాభాల బాటలో నడుస్తూ మీరు కోరుకున్న విధంగా వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. చక్కగా లాభాలతో మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడపగలుగుతారండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని దక్కించుకోగలుగుతారు. అనుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో, చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరిపి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా పూర్తి చేయగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు కాసింత పనిభారం ఒత్తిడి అనే విధంగా మీరు చేసే పనులలో ఉంటాయి. అయినా వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా మీరు అనుకున్న సమయానికల్లా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా మీ స్నేహితులతో కానీ, మీ సన్నిహితులతో కానీ కాసింత సమయాన్ని కూడా గడపగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా ప్రశాంతతనైతే కల్పిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పనిభారం ఒత్తిడి అనేవి ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని ఏమాత్రము పట్టించుకోకుండా చక్కగా మీ పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళి సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు నడిపించుకోగలుగుతారు. మీ కొత్త ప్రణాళికలతో వ్యాపార విస్తరణ చేయాలనే ఆలోచనతో మీ యొక్క స్నేహితుల సలహాలను తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ మధ్య చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి.
చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు, వారి యొక్క సలహాలు లభించడం మానసికంగా మీకు మరింత దృఢత్వాన్ని, మనోధైర్యాన్ని అయితే కలిగిస్తుంది. అన్ని విషయాలలోనూ కూడా వారిని సంప్రదించి మీరు నిర్ణయాలను తీసుకోవటం వారికి కూడా మీ మీద ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పిస్తుందండి. రోజు ముగిసే సమయానికి ఇద్దరి మాట ఒకటే, చక్కగా ఎంతో సంతోషంగా మీ రోజునైతే ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తుకు అవసరమయ్యే విధంగా ఉండటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. చక్కటి నిర్ణయాలతో మీరు ప్రతి పనిని అమలుపరుచుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా అందరి మద్దతుతో వాటిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మానసికంగా ఎంతో మనోబలంతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అందరి యొక్క మనసుల్లో మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకొని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా చక్కటి నిర్ణయాల మధ్యవర్తుల ద్వారా తెలియటం కానీ మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మనోబలంతో చక్కగా ముందుకు వెళ్ళి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మీరు వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెట్టగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోధుమలతో చేసిన తీపి రొట్టెలను ఆకలితో ఉన్న నిరుపేదలైన వారికి ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.